ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో మరో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది భార్య. కాన్పూర్కు చెందిన రీనా ధీరేంద్ర భార్య భర్తలు బంధువులైన సతీష్తో పాటు మరొకరితో రీనాకు వివాహేతర సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ధీరేంద్ర. ఈ రిలేషన్ తెలిసి ఇంట్లో సీసీటీవీ పెట్టాలని ధీరేంద్ర ప్లాన్ చేశాడు. అయితే విషయం తెలిసి భర్తను చంపేందుకు రీనా ప్లాన్ వేసింది. అన్నంలో మత్తు పిల్స్ కలిపి పెట్టింది రీనా. ఆ తర్వాత కర్రతో కొట్టి చంపినాడు రీనా సతీష్. పోలీసుల ముందు నిజం చెప్పేసింది నిందితుడు సతీష్. 2 ఏళ్లుగా రీనాతో వివాహేతర సంబంధం ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు. ఈ విషయం భర్తకు తెలియడంతో చంపేశామని ఇక పోలీసులకు పూసగుచ్చినట్లు సతీష్ చెప్పాడు. దీంతో పోలీసులకు నిజం చెప్పడంపై రీనా మండిపడింది. పోలీస్ వ్యాన్లో సతీష్ చెంప పగలగొట్టింది రీనా. ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా పోలీసులు గమనించారు. ట్రాక్టర్ ఇష్యూపై పొరుగువారితో గొడవ ఉందంటూ రీనా చెప్తోంది. కేసును తప్పుదో పట్టించేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ఇంతకుముందు సతీష్తో కలిసి ఉండగా భర్త చూడడంతో గొడవ జరిగింది. రీనా ఫోన్లో సతీష్తో ఉన్న వీడియోలు కూడా లభ్యమయ్యాయి. దీంతో ఒకసారిగా ఈ గొడవకు సంబంధించి అక్రమ సంబంధం, వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తుంది. కాన్పూర్ హత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. నిందితులు ఉపయోగించిన రక్తపు మరకలు తుడిచివేయడానికి ప్రయత్నించడంతో ఫోరెన్సిక్ విశ్లేషణలో ఈ విషయం బయటపడింది. కాన్పూర్లో వ్యక్తి దారుణ హత్యకు కుట్ర జరిగింది. వివాహేతర సంబంధం. ఈ వ్యవహారం హత్యకు దారితీసినట్టుగా చెప్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ హత్యతో సరిపోయే విధానంగా ఈ హత్య కూడా జరిగినట్టుగా చెప్తున్నారు. లక్ష్మణ్ ఖేడా గ్రామానికి చెందిన ధర్మేంద్ర హసిని, అతని భార్య రీనా, మేనలుడు సతీష్. ఈ ట్రయాంగిల్ స్టోరీది. ధర్మేంద్ర పాసిని, అతని భార్య రీనా, సతీష్ ముగ్గురు కూడా కలిసి ఉంటున్నారు. అయితే వీరికి సతీష్కు రీనాకు వివాహితర సంబంధం ఉందని పోలీసులు చెప్తున్నారు. మే 10న రీనా ధర్మేంద్ర ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. అతను స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె అతని తలను ఒక బరువైన తలుపు సంబంధించినటువంటి చక్రంతో పగలగొట్టింది. హత్య జరిగిన సమయంలో బాధితుడికి వినికిడి లోపమున్న తల్లి అక్కడే ఉంది. ఆమె 75 ఏళ్ల వయసున్న వృద్ధురాలుగా చెప్తున్నారు. సో నిందితుడి కాలు వివరాలు ఫోరెన్సిక్ దర్యాప్తును పోలీసులు పరిశీలించడంతో కుట్ర బయటపడింది. పోలీసులు మొదట 3 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కానీ వారి ఇంటి ప్రాంగణం, బాత్రూమ్ సహా లోపల రక్తపు మరకలు కనిపించిన తర్వాత ఆ దృష్టి ఫ్యామిలీ వైపు మళ్ళింది. అసలు కుటుంబంలోనే ఎవరో ఈ హత్యకు ప్లాన్ వేశారని పోలీసులు భావించారు. ఇంటి బయట మృతదేహం కనిపించింది. లోపల రక్తం మరకలు ఈ అనుమానాన్ని రేకెత్తించాయి. ఫోరెన్సిక్ బృందం అలాగే స్నిఫర్ డాగుల సహాయంతో హత్య ఇంటి లోపల జరిగిందని పోలీసులు నిర్ధారించారు. తమను తాము రక్షించుకోవడానికి రీనా, సతీష్లు పోలీసుల ముందు మరొక 3 వ్యక్తుల పేర్లు ప్రస్తావించారు. కుటుంబ కలహాలుగా కనిపించే దానిలో వారిని ఇరికించడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులు వారి చెప్తున్న మాటలు అబద్ధాలని అప్పటికే అర్థం చేసుకున్నారు. ఇక రీనా, సతీష్ల కాల్ వివరాలు, వాళ్ళు గంటల తరబడి ఫోన్లో మాట్లాడుకున్న అంశాలు ఇవన్నీ కూడా పోలీసులు పసిగట్టారు. అంతేకాదు వారి ఫోన్ల నుంచి అశ్లీల ఫోటోలు కూడా స్వాధీనం చేసుకున్నారు. విచారణలో రీనా తన మేనలుడితో తనకు సంబంధం ఉందని ఒప్పుకుంది. ఇక తన భర్తకు ఇప్పటికే తమ సంబంధం గురించి బాగా తెలుసంటూ కూడా ఆమె పోలీసులకు చెప్పిన అంశం బయటపడింది. ఒకసారిగా హత్యకు 2 వారాల ముందు ఈ బాధితుడికి కొంతమందితో గొడవ జరిగిందని, దీని ఆధారంగా అతని హత్యకు సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. కానీ చివరిగా దర్యాప్తులో బాధితుడి భార్య, మేనలుడి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు తెలిసింది. బాధితుడికి వారి సంబంధం గురించి తెలిసి తన భార్యతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత వారు ధీరేంద్రను చంపేందుకైతే కుట్ర పడినట్టుగా తేలినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం మీద నిందితుడి ఇంట్లో ఈ హత్య అలాగే హత్యకు ఉపయోగించిన ఆయుధానికి సంబంధించిన వాటిపై రక్త మరకలు తుడిచివేయడానికి కూడా ప్రయత్నించాడు. అయితే ఫోరెన్సిక్ విశ్లేషణలో అసలు విషయం బయటపడింది. 2 పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వారిపై హత్య, సాక్ష్యాలను నాశనం చేయడం, కుట్ర కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసు వ్యాన్ ఎక్కిన తర్వాత ముందు రీనా అసలు ఈ వ్యవహారాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. తన భర్తకు ఇతరులతో సంబంధం ఉంది, ఇతర వ్యక్తులతో గొడవలు జరిగాయి, వాళ్ళే బహుశా హత్య చేసి ఉంటారని చెప్పేసి విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. కానీ సతీష్ అనే నిందితుడు మొత్తం వ్యవహారాన్ని పోలీసుల విచారణలో ఒప్పుకోవడంతో ఒకసారిగా రీనా
పోలీస్ వ్యాన్లోనే అతని చెంప పగలగొట్టినట్టుగా తెలిసింది. అంటే విషయాన్ని తాను తప్పుదో పట్టించాలనుకుంటే సతీష్ మాత్రం పోలీసులకు ఉన్నదున్నట్టుగా చెప్పడంతో ఆమెకు ఆగ్రహంతో పోలీస్ వ్యాన్లోనే గొడవకు దిగినట్టుగా తెలుస్తుంది. నేను మాత్రం విషయాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే నువ్వు ఎందుకు నిజం చెప్పావంటూ అతనితో గొడవకు దిగినట్టుగా తెలిసింది. దీంతో పోలీసులు ఇక పూర్తి స్థాయిలో నిర్ధారించుకున్నారు. ఖచ్చితంగా హత్య చేసిన వీళ్ళిద్దరనే అంశానికి పోలీసులు నిర్ధారించుకుని ప్రస్తుతం వాళ్ళని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో మార్చిలో మీరట్లో కూడా ఒక మాజీ మర్చెంట్ నేవీ అధికారిని అతని భార్య ఆమె ప్రేమికుడితో కలిసి హత్య చేసిన ఘటన ఈ కాన్పూర్ హత్యకు దగ్గరి సంబంధాలుగా కనిపిస్తున్నాయి. సేమ్ అదే విధంగా ఇలాంటి హత్య కూడా జరిగినట్టుగా అనిపిస్తోంది. అప్పుడు బాధితుడి మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికి సిమెంట్తో ఒక డ్రమ్ములో మూసివేశారు. హత్య తర్వాత నిందితుడు హిమాచల్ ప్రదేశ్కు పారిపోయాడు. సో అలా కార్మికులు డ్రమ్ ఎత్తలేక దాన్ని తెరిచినప్పుడు అప్పుడు హత్య విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ అంశం కూడా ఇక్కడ ఈ హత్య ఉదంతం కూడా పూర్తిగా అలాంటి హత్యకు దాదాపుగా సారూప్యత ఉన్నట్టుగానే చెప్తున్నారు. సో ఆ రకంగా ధర్మేంద్ర, రీనా ఇద్దరు భార్యాభర్తలు బాగానే ఉంటున్నారు. కానీ మధ్యలో వారి మేనలుడు సతీష్ ఎంట్రీ ఇవ్వడంతోనే ఈ గొడవంతా ప్రారంభమైంది. మే 10న నిద్ర మాత్రలు కలిపింది. అతను స్పృహ కోల్పోయిన తర్వాత ఆమె అతని తలను ఒక బరువైన చట్రంతో పగలగొట్టింది. ఆ సమయంలో ఒకసారిగా ఆ ఇంట్లో తన తల్లి మాత్రమే ఉంది. కానీ ఆమె ఎలాంటి అంశాలను పసిగట్టలేకపోయింది. ఆమె చెవుడు కాబట్టి దాంతో ఆమె ఈ విషయాలను గుర్తించలేకపోయింది. మొత్తం మీద పోలీసులు ఈ అంశాన్ని దర్యాప్తు చేసిన క్రమంలో మొత్తం అంశాలు బయటపడ్డాయి. ఇక్కడ మరి ఈ కేసులో మళ్ళీ వివాహితుల సంబంధం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటారని మరొకసారి స్టోరీలో అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు కలిసి హత్య చేసిన తర్వాత ఆ పోలీసుల విచారణలో ఒప్పుకునే క్రమంలో అతడు అన్ని అంశాలు బయటపెట్టినప్పుడు ఆమె మాత్రం ఇంకా తప్పుదో పట్టించే ప్రయత్నం చేసింది. ఏదో ట్రాక్టర్ సంబంధించి గొడవలని ఇతరత్ర గ్రామస్తులతో మిగతా వాళ్ళతో కొంతమంది గొడవలు ఉన్నాయని అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఇంకో నిందితుడు ఒప్పుకున్నాడు. కానీ ఈమె ఒప్పుకోలేదు. కానీ నువ్వు ఎలా ఒప్పుకున్నావు, నేను అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తున్నా, నువ్వు ఎందుకు నిజం చెప్పావంటూ ఇంకో నిందితుడిని ఈ నిందితురాలు చెంప పగలగొట్టింది పోలీసుల ముందే. చూడండి ఎంత దారుణం. అంటే తప్పు చేసి కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. వాళ్ళు హత్యను ఒప్పుకున్న తర్వాత కూడా మళ్ళీ దాన్ని పక్కదారి పట్టించే క్రమంలో ఒప్పుకున్న నిందితుని మరొక నిందితురాలు పోలీసులు ఎదుటే దాడి చేయడం అనేది నిజంగా పోలీసులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే పూర్తి స్థాయిలో సమాజంలో భయం అని కూడా లేకుండా పోతుంది. తప్పులు చేసి కూడా శిక్షలు పడతాయి, పోలీసుల సమక్షంలో ఉన్నాం, కోర్టులోకి వెళ్తున్నాం అనే భయం కూడా లేకుండా పూర్తి స్థాయి తెగింపుకు పాల్పడుతున్న ధోరణి మనకు కనబడుతుంది. మీరు చూసిన దృశ్యాలు రీనా, ఆమె మేనలుడు సతీష్ ఇద్దరు కూడా ఎఫ్ఐఆర్ కొనసాగిస్తున్నారు. మధ్యలో ఆ భర్తను ఇద్దరు కూడా అశ్లీల ఫోటోలు, న్యూడ్ వీడియోస్, ఫొటోస్ కూడా షేర్ చేసుకున్నారు. అలా దగ్గరయ్యారు. ఆ భర్తను, తెలిసిన భర్తను, మందలించిన భర్తను ఏకంగా హతమార్చి ఆ వ్యవహారం బయటపడకుండా ఏదో కట్టుకథలు అల్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల విచారణలో మొత్తం బయటపడింది. ఇద్దరు కూడా దొరికిపోయారు. ప్రస్తుతం ఇద్దరిని పోలీసులు రిమాండ్ చేశారు. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాళ్ళ